ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు ఇచ్చిన చీరని భద్రంగా దాచుకోకుండా పాడు చేసింది కదా. అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో నువ్వే చూసావు కదా. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను అంతే. ఏ అబే, మీ ఆవిడ మీద నేను కోప్పడకూడదా? వదినా, మేము ఎప్పుడైనా తప్పు చేస్తే దండించే హక్కు మీకుంది. తన అజాగ్రత్తకి నేను సారీ చెప్తున్నాను. చూడు వైష్ణవి, ఎప్పుడైనా మా అమ్మ మాట నువ్వు పెడచేవని పెడితే నేను ఫీల్ అవ్వను, కానీ మా వదినమ్మ మాట మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకు. అందరూ బాగుండాలనుకునే దేవత ఆవిడ. తనేం చెప్తే అలా నడుచుకుంటే నీకే మంచిదే. ఆ మాటల్ని నువ్వు సపరేట్గా చెప్పాలా అబే? ఇప్పుడిప్పుడే తనకి అంతా అర్థమవుతోంది. అబ్బాయి, పూజకి టైం అవుతోంది. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు 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 అబ్బాయి. కొట్టకుండానే లెంపకాయ కొట్టినట్టు మాట్లాడింది అది. ఏమండి, ఈల పాట బానే పడుతున్నారు, కానీ రెడీ అవ్వడం అయిందా? అయిపోయింది. ఏంటి, ఈ ఈ బట్టల్లోనా? మరి బట్టలు లేకుండా వెళ్తే బాగుండదు కదా. అబ్బా, నేను అడుగుతోంది ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు అని. ఏ, బానే ఉన్నాయి కదా. ఇవాళ ఇంట్లో వరలక్ష్మి పూజ చేస్తున్నామండి. మీరు వేసుకోవాల్సింది ఈ బట్టలు కాదు, పట్టు బట్టలు కట్టుకోండి. పట్టు బట్టలా? పంచ కట్టుకోవడం నా వల్ల కాదు. కాదంటే కుదరదండి. ఇవాళ పట్టు బట్టలు మీరు కట్టుకోవాల్సింది. పూజ కదా, ప్లీజ్. పూజ అయినా నా కోసం చేస్తున్నావా? మరి ఎవరి కోసం చేస్తున్నట్టు? లక్ష్మీదేవిని కాకా పట్టడం కోసం చేస్తున్నావు. అది కరెక్టేనండి, కానీ ఎవరి కోసం కాకా పడుతున్నారంట? మా ఆడవాళ్ళందరూ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు చేసేది మా భర్తలు బాగుండాలి అని. మరి మీరంతా సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని, మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూనే మేము పూజలు చేస్తూ ఉంటాం. అవునా? కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? ఏంటి? విను. మీ లేడీస్ అందరూ భర్తలు బాగుండాలని పూజలు చేస్తున్నారు. భర్త బాగుండాలి, భర్త బాగా సంపాదించాలనే కదా. ఎందుకు? అప్పుడు మీరు కూడా హ్యాపీగానే ఉంటారు కదా. ఆబ్వియస్లీ. మరేదో మా కోసం త్యాగాలు చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటి? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. ఏంటో? మీకు ఈ తెలివితేటలు చిన్నప్పటి నుంచి ఉన్నాయా, లేదా ఈ మధ్యలో డెవలప్ అయ్యాయా? ఏమండి, నేను మీ భార్యను కాబట్టి ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇదే మాట బయట వేరే లేడీస్ దగ్గర మాట్లాడారే అనుకో, ఏం చేస్తారంట? చీపుర్లు తీసుకుని మరీ కొడతారు. ప్లీజ్ అండి, పూజకి టైం అవుతుంది. ముందు ఆ బట్టలు తీసుకొని వేసుకోండి. నేను వేసుకోను. మీరు వేసుకోరా? నేను కడతాను. నువ్వు కడతావా? పట్టండి. ఆగు ఆగు ఆగు, ఏం చేస్తున్నావు? నేను కట్టుకుంటా, నువ్వు కట్టుకోండి. అయ్యో, ఏంటండి కిందకి పంచి కట్టుకుంటున్నారు?
ఆగండి, నేను కడతాను. ఏ వద్దే. ఆగండి, నేను కడతాను. ఆగండి. ఏయ్, నేను కడతాను అంటున్నానా? ఉండండి. ఏయ్, అయ్యో, కదలకుండా ఆగండి. ఆగండి. చక్కలి గింతలు పెట్టుకో. మనసాయరా మనసాయరా మనువాడగా జతకూడరా మనసాయరా మనసాయరా మనువాడగా జతకూడరా నువ్వు లేనిదే బ్రతుకేదిరా ప్రతి జన్మలో నీదానరా నీ రాకకై నా ప్రాణమే వేచుందిరా దరి చేరరా మనసాయరా మనసాయరా నా ఊపిరే నీవాయరా మనసాయరా మనసాయరా నీకోసమే దిగులాయరా దసా 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 దసరిగలి సమీరపా పదరా పదా పారీగగా ఓ అబ్బబ్బబ్బా, ఇప్పుడు చూడండి, అచ్చం మహారాజులా ఉన్నారు. థ్యాంక్ యూ. కాకపోతే నువ్వే కోట గుమ్మానికి వేలాడదీసిన దిష్టి బొమ్మలా ఉన్నావు. ఏయ్, ఏంటా లుక్? కామెడీ కామెడీ కామెడీ. సారీ, పద, పూజకి టైం అవుతుంది. పెద్ద రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.